అందరికీ నమస్కారం. నా పేరు బిసాతి భరత్ అండి. నేను నేషనల్ యూత్ అవార్డు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మేము మేరా యువ భారత్ మై భారత్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఈ దేశంలో యువతకు చాలా అవకాశాలు ఇస్తున్నాము. ఈరోజు తక్ష మీడియా సమక్షంలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే తక్ష మీడియా వాళ్ళు ఈ విషయాన్ని మీకు యువతకంతా తెలియజేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 15 నుంచి 29 సంవత్సరాలు కలిగినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేయడం కోసం మేము ప్రతి సంవత్సరం కూడా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువత ఈ దేశానికి ఎలాంటి ఆలోచనలు అవసరం, ఎలాంటి పాలసీలు అవసరం అని చెప్పి వాళ్ళు జిల్లా స్థాయిలో పాల్గొని గెలిచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి జాతీయ పార్లమెంట్లో కూర్చొని చాలా పాలసీల మీద డిస్కస్ చేసే అవకాశాన్ని మేము అందిపుచ్చుతున్నాం. అంతేకాకుండా మీలో గనక ఈ దేశానికి కావాల్సినటువంటి నిజమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అవి దేశానికి ఉపయోగపడతాయి అనుకుంటే భారతదేశ ప్రధానితో అవి షేర్ చేసుకునేటువంటి అవకాశం వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అనేటువంటి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మీలో గనక మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈ దేశాన్ని మంచి వేస్ట్ నడపడానికి గల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మిమ్మల్ని మేము గుర్తించి ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకపోకుండా ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా మీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అబిలిటీస్ని కూడా మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. యువ ఉత్సవం లాంటి కార్యక్రమాలు పెట్టి మీలో ఉన్నటువంటి కల్చరల్ టాలెంట్ కానివచ్చు, సైంటిఫిక్ టాలెంట్ కానీ తీసుకొని నేషనల్ యూత్ ఫెస్టివల్లో మీరు పాల్గొని భారతదేశంలో మీ రాష్ట్రాన్ని, మీ ప్రాంతాన్ని మీరు రిప్రజెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. సో మై భారత్ అనేటువంటిది ప్రతి ఒక్క యూత్కు ఉన్నటువంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ని మీ కామెంట్ బాక్స్లో www.mybharat.gov.in అని చెప్పేసి చూడొచ్చు. ఖచ్చితంగా మీకు ఈ అవకాశాలన్నీ దాంతో అందిపుచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.